మానవ జీవితంలో విద్య, ఉద్యోగము, వ్యాపారము, ఆరోగ్యము, ఆనందము, శ్రేయస్సు, సంపద, ఐశ్వర్యము, మనం ఏ కార్యము తలపెట్టినా ఆ కార్యంలో కూడా ఎలాంటి విఘ్నాలు, ఆటంకాలు లేకుండా ఆ కార్యం సజావుగా జరిగితే ఆ భగవంతుని కృప, ఆశీర్వాదాలు మనకి చాలా నిండుగా మెండుగా ఉన్నాయి అని ఎంతో సంతోషిస్తాము. కానీ జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. కొన్ని ప్రతికూల పరిస్థితులని కూడా చూడాల్సి ఉంటుంది. కొన్ని దుఃఖంతో కూడినటువంటి పరిస్థితులని కూడా అనుభవించి ఎదుర్కోవలసి ఉంటుంది. అప్పుడు ఉద్యోగరీత్యా కొన్ని బాధల్ని ఎదుర్కోవలసి వచ్చిన, వ్యాపారంలో కొన్ని నష్టాలు జరిగినా, అలాగే జాతకరీత్యా ఏవైనా దోషాలు ఉన్నా, మనం తలపెట్టినటువంటి కార్యము పదే పదే విఘ్నాలు కలుగుతూ జరగకపోయినా అప్పుడు మనం ఎలా భావిస్తామో, నా జాతకం బాగలేదు, నా టైం బాగలేదు, గ్రహరీత్యా ఏవో దోషాలు ఉన్నాయి అని భావిస్తూ ఉంటాము. జ్యోతిష్యుని దగ్గరకు వెళ్ళి ఆ గ్రహదోషాలకు సంబంధించినటువంటి పరిహారాలు తెలుసుకుని వాటన్నింటినీ కూడా చేస్తూ ఉంటాము. తద్వారా ఆ జాతకంలో ఉన్నటువంటి గ్రహదోషాలు తొలగిపోయి అన్ని గ్రహాలు అనుకూలించి భగవంతుని కృపతో మన జీవితం సంతోషంగా ఉండాలని కోరుకుంటాము. అలాగే ఇంట్లో పిల్లలు పుట్టినప్పుడు కూడా వాళ్ళు పుట్టినటువంటి జన్మ నక్షత్రం అనుసారము గ్రహబలం బాగలేకపోయినా శాంతి పూజలు, హోమాలు ఇటువంటివన్నీ కూడా చేయిస్తారు. అనగా జాతక రీత్యా గ్రహదోషాలు ఉన్నా వాటికి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకొని ఎంతో సుఖంగా, ఆనందంగా ఉండడానికి మనిషి నిత్యము ప్రయత్నిస్తూ ఉంటాడు. కానీ ఆ వైద్యనాథుడు ఈశ్వరుని కృపతో మన జాతకంలో, జీవితంలో ఉన్నటువంటి అన్ని గ్రహదోషాలు తొలగిపోయి ఈ జీవితం గురుగ్రహ బలంతో, శుక్రదశతో ఎంతో ఆనందంగా ఉండాలి అంటే శాస్త్రం ఏ విధంగా చెప్తుంది, ఎవరిని స్మృతి చేస్తే మనం చాలా ఆరోగ్యంగా, ఆనందంగా ఉంటాము అనేది చూద్దాము. అంటే ఇక్కడ మనం ఒక శ్లోకం ద్వారా ఈ గ్రహదోషాలను ఏ విధంగా పరమేశ్వరుని స్మృతితో తొలగించుకోవచ్చో చూద్దాము. గ్రహదోషంబులు దుర్నిమిత్తములు నీ కళ్యాణ నామంబు ప్రత్యహమున్ బేర్కొను నుత్తమోత్తముల బాధం బెట్టగ నోపునే దహనం గప్పగ చాలునే సెలబ సంతానంబు నీ సేవ చేసి హత క్లేసులు కారుగాక మనుజుల్ శ్రీకాళహస్తీశ్వర. శ్రీకాళహస్తీశ్వరంలో ఉన్నటువంటి లేదా శ్రీకాళహస్తిలో ఉన్నటువంటి ఆ ఈశ్వరుణ్ణి మనం పూజించడం, ధ్యానించడం వలన రాహు, కేతు గ్రహదోష తొలగిపోయి గురుగ్రహం యొక్క బలంతో ఎంతో ఐశ్వర్యంగా ఉంటాము అనేది తెలుసు. కానీ ఇక్కడ ఎలా చెప్తున్నారు అనంటే, ఏవైనా గ్రహదోషాలు ఉన్నా, అపశకునాలు జరుగుతూ ఉన్నా, చెడు సంఘటనలు పదే పదే జరుగుతూ ఉన్నా, మనస్సుతో, శ్రద్ధతో, భావనతో ఈశ్వరా నువ్వు ఉన్నావు, నువ్వే ఉన్నావు, నువ్వే నాకు ఆశ్రయము, నువ్వే నాకు తోడు, నువ్వే నాకు జీవన ఆధారము, నువ్వే ఈ కష్టం నుంచి నన్ను బయటకు తీసి, ఆపద నుంచి బయటకు తీసి నా జీవితంలో సుఖాన్ని, శాంతిని ఇవ్వగలవు అని పరిపూర్ణ నమ్మకంతో ఈశ్వరుని యొక్క కళ్యాణ నామమును మనం మనస్సుతో ఉచ్చరించినప్పుడు, స్మరణ చేసినప్పుడు, స్మృతి చేసినప్పుడు అది ఏ విధంగానూ వచ్చినటువంటి కష్టము, దుఃఖము, జాతకరీత్యా ఉన్నటువంటి దోషాలు, ఉత్తమోత్తములను ఎప్పటికీ బాధ పెట్టవు. పరమాత్ముని స్మృతికి, పరమాత్ముని శక్తికి, పరమాత్ముని యొక్క స్మరణకి అంత గొప్ప శక్తి ఉంది. తర్వాత దహనం గప్పగ జాలునే సెలబ సంతానంబు నీ సేవ చేసి హత క్లేసులు కారు కాక మనసులు. ఆ ఈశ్వరుని సేవని మనం మనస్ఫూర్తిగా చేస్తే ఏ విధమైనటువంటి కష్టాలకి లోను కాకుండా సుఖంగా ఉంటాము. అంటే ఎన్నో మిడతలు వచ్చి అగ్నిని ఆపేటువంటి ప్రయత్నం చేసి
ఆ మిడతలన్నీ కూడా అగ్నిలో కాలి దహనమైపోయాయి. అలాగే మన జీవితంలో వచ్చేటువంటి అపశకునాలు కానీ, చెడు కానీ, కష్టాలు కానీ, ఈ మిడత పురుగుల్లాంటివి, పాపం లాంటివి, మరి ఇటువంటి మిడత పురుగులన్నీ కూడా నీ యోగాగ్నితో, నీ స్మరణ శక్తితో ఈ పాపమంతా కూడా, మిడత పురుగుల్లాంటి ఈ పాపమంతా కూడా భస్మమైపోతుంది తండ్రి అని దీని యొక్క అర్థము. అంటే పరమాత్ముని యొక్క స్మృతి ద్వారా, పరమాత్ముని చుట్టూ మన మనస్సు తిరుగుతూ ఉంటూ ఆ జ్ఞాన యోగాలని మనం ధారణ చేయటం వలన ఏ విధమైనటువంటి గ్రహదోషాలు మనల్ని బాధించవు అని ఇది చెప్తుంది. అయితే అసలు గ్రహదోషాలు లేదా జాతకరీత్యా దోషాలు ఎందుకు కలుగుతాయి? మనము గత జన్మల్లో చేసినటువంటి పాపపుణ్యముల యొక్క ఫలితములు. మనం గత జన్మలో బాగా పుణ్యం చేసినప్పుడు గురుగ్రహం బాగుంటుంది, బుధగ్రహం బాగుంటుంది, శనీశ్వరుడు కూడా మనల్ని ఏ విధంగానూ బాధించకుండా, దరిద్రంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా రాజులు మహారాజులు అయిపోతారు. మరి మనం చేసొచ్చినటువంటి పాపము కారణంగా ఏ గ్రహము అనుకూలించకుండా కష్టానికి లోనవుతూ ఉంటాము. మరి మనం ఎప్పుడూ కూడా పుణ్యకర్మలే చెయ్యాలి, శ్రేష్ఠ కర్మలే చెయ్యాలి. అందరికీ సుఖాన్ని ఇవ్వాలి, ఆనందాన్ని ఇవ్వాలి, సంతోషాన్ని ఇవ్వాలి. మాటలతో వాళ్ళ మనస్సుని ఉమంగ ఉత్సాహం పరిచేటువంటివే మాట్లాడాలి. మన మనస్సు కూడా తేలిగ్గా, వీలున్నంత వరకు సమయం వృధా కాకుండా భగవంతుని ధ్యానంలోనే ఉండాలి. ఏ పరిస్థితి వచ్చినా ఎందుకు, ఏమిటి అనేటువంటిది ఆలోచించకుండా, ఈ పరిస్థితి వచ్చింది, ఇప్పుడు నేను దీన్ని ఎదుర్కొని నిలబడగలగాలి అనేటువంటి మానసిక ధైర్యంతో ఉండాలి అనంటే మన బుద్ధి బలం కూడా ఎంతో శక్తిశాలిగా ఉండాలి. దానికి ఆ ఈశ్వరుణ్ణి ఏ విధంగా ఆరాధించాలో శాస్త్రం ఈ విధంగా చెప్తుంది. ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్. ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్. ఓ మహాదేవా, ఓ ఈశ్వర, ఓ సర్వశాస్త్రాలకి అధిపతి అయినటువంటి ఓ పరంపిత పరమాత్మ, నా మనస్సుని, నా బుద్ధిని నీ శక్తితో ఎప్పుడూ ప్రచోదనం చేయి. వీటిని ఎప్పుడూ శక్తిశాలిగా చేసి నా ద్వారా ఏ విధమైనటువంటి వికర్మలు కానీ, పాపకర్మలు కానీ, చెడు కర్మలు కానీ జరగకుండా, నేను ఎప్పుడూ ఎవరికి మనస వాచ కర్మన దుఃఖాన్ని ఇవ్వకుండా, దుఃఖాన్ని తీసుకోకుండా ఉండేటువంటి మనోస్థితిని, శక్తిశాలి నిర్ణయాత్మకమైనటువంటి బుద్ధిని ప్రసాదించగలిగినటువంటి దివ్య బుద్ధి ప్రదాత, అష్టైశ్వర్యాలను ఇవ్వగలిగినటువంటి ఈశ్వరుడివి నీవే. భగవంతుడు ఒక్కరే. ఏ పేరుతో పిలిచిన పరమాత్మ ఒక్కరే. ఏ రూపంతో ఆరాధించినా కూడా ఈశ్వరుడు ఒక్కరే అన్న సత్యము మనం ఎప్పుడైతే రియలైజ్ అవుతామో, మన బుద్ధి ఇంకెప్పుడు కూడా భ్రమించకుండా, మన మనస్సు కూడా ఆనందంగా ఉంటూ ఆ ఈశ్వరుని ధ్యానంలో చాలా అంటే చాలా ఏకాగ్రమవుతుంది. ఎందుకంటే ఏ క్షణం ఈశ్వరుని స్మృతి మర్చిపోతామో అప్పుడు మనం తెలియకుండానే కామ, క్రోధ, లోభ, మోహ, అహంకార, సోమరితనం, బద్ధకం ఇటువంటి అరిషడ్ వర్గాలకి మన మనస్సు వశమైపోయి ఏ పని చేసినా నేనే చేశాను, ఇదంతా నా ద్వారానే జరిగింది అనేటువంటి అహంకారం కలుగుతుంది. మనసు సంతోషంగా, సంతృప్తిగా పరమాత్మని స్మరణతో లేకపోతే ఎన్నో రకాల కోరికలకు వశమైపోయి ఆ కోరికలు తీరకపోతే కోపావేశాలకి, మోహానికి గురి అయిపోతుంది. కానీ ఏ క్షణం నేను ఆత్మని, పరమాత్మ ఈశ్వరుని యొక్క సంతానాన్ని, నా తల మీద ఆ తండ్రి యొక్క వరదాని హస్తం ఉంది, గురు గ్రహ దశ బలం చాలా బాగుంది, శుక్ర గ్రహ బల దశం బాగుంది, బుధ బల గ్రహ దశం బాగుంది, శనీశ్వరుని యొక్క ఏ దశ కూడా నన్ను బాధించదు. ఎందుకంటే వీటన్నింటి నుంచి
నన్ను కాపాడడానికి ఆ నవగ్రహాలకి కూడా అధిపతి అయినటువంటి పరమేశ్వరుని యొక్క వరదాని హస్తము, పరమేశ్వరుని యొక్క రక్షణ కవచము నా చుట్టూ ఉన్నాయి అని మనం ఎప్పుడైతే ఆనందంతో ఈశ్వరుణ్ణి నమ్మి మనం ధ్యానం చేస్తామో ఆ ధ్యానానికి తగినటువంటి ఫలితం మనం కలుగుతుంది. అయితే శాస్త్రరీత్యా కూడా జాతక దోషంలో లేదా గ్రహరీత్యా జాతకంలో ఏవైనా దోషాలు ఉన్నా కొన్ని రకాలైనటువంటి పరిహారాలు చేస్తూ ఉంటారు. అసలు శాశ్వతంగా మనం ఎప్పుడైతే మనస్సుని ఈశ్వరునితో అనుసంధానం చేసి ఆ ఈశ్వరుని యొక్క అసోసియేషన్తో కమ్యూనికేషన్లో కనెక్షన్లో ఉంటామో ఏవి కూడా బాధించకుండా ఆ తండ్రి మనల్ని చూసుకుంటారు. ఎందుకంటే ఈశ్వరుణ్ణి పట్టుకుంటే ఏ గ్రహ బలమైనా మనకి అనుకూలంగా మారుతుంది. శివుడు అన్నింటికి ఆధారభూతమైనటువంటి వాడు. అందుకే ఎన్నో శివాలయాలలో ఆ నవగ్రహాలకు సంబంధించినటువంటి ఆలయాలు కూడా ఉండి పూజలు చేయటం జరుగుతుంది. శివ కర్మఫలదాత గ్రహ కర్మఫలదాయక. మన ద్వారా ఎప్పుడు శుభకర్మలు శ్రేష్ఠ కర్మలు చేయించి మన జీవితంలో అన్నీ మెండుగా నిండుగా ఉండేలా చూసేటువంటి కర్మల గుహ్య గతి ప్రదాత పరమాత్మ. మరి అటువంటి తండ్రి ఎప్పుడూ మనకి తోడుగా ఉండాలి. నమ శివాయచ శివతరాయచ అంటే తండ్రి ఎప్పుడూ నువ్వు నాకు తోడుగా ఉండాలి, ఎప్పుడూ నువ్వు నాకు తోడుగా ఉంటే నా జీవితం ఎంతో శాంతిగా ఉంటుంది. మరి జీవితంలో ఎప్పుడూ ఏ విధమైనటువంటి అనారోగ్యము రాకుండా మనం ఎప్పుడూ నిరోగిగా ఉంటూ ఈ శరీరము నిరోగి శరీరంగా ఉంటూ మన జీవితం కూడా చాలా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి అనంటే అవినాశి సర్జనైనటువంటి వైద్యనాథుడైనటువంటి పరంపిత పరమాత్మని మనం పట్టుకుంటే మనం ఎప్పుడూ ఆరోగ్యంగా ఉంటాము. ఎందుకంటే మార్కండేయ లాంటి మహామునికి కూడా ఆయుష్ని ప్రసాదించినటువంటి వారు ఆ తండ్రి యొక్క మహామృత్యుంజయ మంత్రాన్ని మనం పఠించడం వలన ఎన్నో రకాల అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోయి ఆరోగ్యంగా ఉంటాము. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్మక్ష్య అమృతాత్ అని ఈ మహామృత్యుంజయ మంత్రాన్ని మనము ధ్యానం చేసి బాగా పఠించటం వలన ఎన్నో రకాల అనారోగ్య దోషాలు తొలగిపోయి ఆరోగ్యంగా ఉంటాము. ఎందుకంటే పరమాత్మ జ్ఞాన సూర్యుడు, అఖండమైనటువంటి అద్వితీయమైనటువంటి శక్తి కలిగినటువంటి పవిత్రతా సూర్యుడు. ఆ సూర్యుని యొక్క శక్తి మనకి తోడుగా ఉంటే ఈ శరీరాన్ని ఏ విధంగా రోగాలు దరిచేరకుండా ఉంటాయో ఆ జ్ఞాన సూర్యుడు ఆ పవిత్రతా సూర్యుని యొక్క ఛత్రఛాయలో ఉండి ఈ మహామృత్యుంజయ మంత్రాన్ని మనం పఠించడం వలన అన్ని రకాల అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోయి ఆరోగ్యంగా ఉంటాము. కానీ ఏ కార్యం చేసినా శ్రద్ధ భావన నిశ్చయాత్మకమైనటువంటి బుద్ధి, తండ్రి నువ్వు ఉన్నావు, ఈ శరీరం నువ్విచ్చింది, ఈ ప్రాణం నువ్విచ్చింది, ఈ మనస్సు బుద్ధి నువ్విచ్చింది, ఈ జీవితం నువ్విచ్చింది, ఇవి ఎప్పుడూ నీకు ఉపయోగపడాలి, నేనెప్పుడూ నీ సేవలో ఉండాలి తండ్రి, నీ సేవ చేస్తూ నిన్ను ధ్యానం చేస్తూ నేను తరించాలి అని మనం కోరుకున్నప్పుడు అనుకున్నప్పుడు తప్పకుండా ఈశ్వరుని యొక్క కృపా కటాక్షాలతో అన్ని అపశకునాలు చెడు శకునాలు కష్టాలు తొలగిపోయి గ్రహ బలం బాగుండి అన్ని గ్రహాలు అనుకూలిస్తాయి. మనం ఎంతో సంతోషకరమైన ఆనందకరమైన ఆరోగ్యకరమైన శాంతియుత జీవితాన్ని జీవించగలం. ఓం శాంతి.